నమస్తే. నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు ఇందాక. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ని కాపాడేది నరేంద్ర మోడీ గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారే కాపాడుతారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ని అన్నారు. నాకు పెద్ద డౌట్ వచ్చిందండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తానందెవరు? ఎవరి నుంచి కాపాడుతారు వీళ్ళు? అనేది ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఒకసారి ఆయన ఏమన్నారు వినండి ఒకసారి. ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? మంత్రి కానివ్వండి, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రభుత్వం సంబంధించిన అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఫలానా భూమి ఏమన్నారు? ఎన్డీఏకి సంబంధించిన ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారు. అఫ్కోర్స్ భోగాపురం భూములు అవన్నీ గురించి మాట్లాడుతున్నారు. దీంట్లో విశాఖపట్నం కూడా వచ్చింది. ఎన్డీఏని ఆయన లోకేష్ గారు ఎన్డీఏని రిప్రజెంట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు ఎన్డీఏ అనేది ప్రస్తావించారంటే మేమందరం ఎన్డీఏ వాళ్ళమి అని చెప్పడానికి లోకేష్ గారి యొక్క ఉద్దేశం. మేమందరం ఎన్డీఏ వాళ్ళని చెప్పడానికి లోకేష్ గారి ఉద్దేశం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేస్తుంది ఎవరు? ఎన్డీఏ వల్ల లేకపోతే ఇండియా బ్లాక్ వల్ల? ప్రైవేటైజేషన్ ఎవరు చేస్తా అన్నారు? ఎవరి నుంచి వీళ్ళు కాపాడతారు అనేది నాకు డౌట్ వచ్చింది. అది అందుకని ఎన్డీఏ అని ఆయన అన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నా. 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడదని మేము ఇన్ఫ్యూజ్ చేశాం. అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును కాపాడటానికి మేము ట్రై చేసాం. ఎవరు? ఎన్డీఏ వాళ్ళు. పైన ఉంది ఎవరు? ఎన్డీఏ వాళ్ళు. ఇక్కడ ఉంది ఎవరు? ఎన్డీఏ వాళ్ళు. ఈ ఎన్డీఏ వాళ్ళు ఆ ఎన్డీఏ వాళ్ళు కలిసి విశాఖపట్నం ఉక్కు నుంచి ఎవరి చేతిలో నుండి మీరు కాపాడటానికి ప్రయత్నం చేశారు? ఎవరు దాన్ని కబ్జా చేయటానికి ట్రై చేసింది ఎవరు? దాన్ని అమ్మటానికి ట్రై చేసింది ఎవరు? ప్రైవేటైజేషన్ చేయడానికి ఎవరు? ఎవరు? ఇండియా బ్లాక్ వాళ్ళు ప్రయత్నం చేస్తే మీ ఎన్డీఏ వాళ్ళందరూ కలిసి ఆపారా దాన్ని? ఇండియా బ్లాక్లో మమతా బెనర్జీ అమ్మటానికి ట్రై చేసిందా? అది స్టాలిన్ అమ్మటానికి ట్రై చేశాడా? రాహుల్ గాంధీ అమ్మటానికి ట్రై చేశాడా? లేకపోతే ఎవరు అమ్మటానికి ట్రై చేస్తే మీరు దాన్ని ఆపారు? జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముతా అన్నారా దాన్ని? కేసీఆర్ అమ్ముతా అన్నాడా? దాన్ని ఎవరు అమ్ముతానంటే మీరు దాన్ని కాపాడారు లోకేష్ గారు. దట్స్ మై ఫండమెంటల్ క్వశ్చన్ వచ్చింది. ఓకే వినండి. ఇంకా విశాఖ ఉక్కు థర్డ్ మన టైలర్ ఏదైతే ఉందో అది కూడా మేము యాక్టివేట్ చేశాము. ఫుల్ ప్రొడక్షన్కి మేము తీసుకొచ్చాము. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ ఉక్కుని కాపాడారు. గతంలో కూడా ఎలాంటి పరిస్థితి వస్తే ఆ రోజు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ ఉక్కుని కాపాడారు. గతంలో అమ్మడానికి ట్రై చేసింది ఎవరు? ఇందిరాగాంధీ. ఎవరు? ఇందిరాగాంధీ ట్రై చేసిందా? రాజీవ్ గాంధీ ట్రై చేశాడా? రాహుల్ గాంధీ ట్రై చేశాడా? ఎవరు ట్రై చేస్తే ఎవరి నుంచి మీరు కాపాడారండి విశాఖ ఉక్కు నీ ప్రైవేటైజేషన్కి? ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు. అది ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు అని లోకేష్ గారు అన్నారు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు. దాన్ని చంపడానికి ట్రై చేసింది ఎవరు? ఇప్పుడు వీళ్ళిద్దరు హీరోలు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు హీరోలు. ఎందుకు విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు? విలన్లు ఎవరు అని అడుగుతున్నాం. ఐఎమ్ ఆస్కింగ్ హూ ఇస్ ద విలన్? ఇఫ్ యు ఆర్ ద హీరోస్ హూ ప్రొటెక్టింగ్ విశాఖ ఉక్కు, దెన్ హూ ఆర్ ద విలన్స్ అనేది ఇంక మీ లోకేష్ గారు చెప్పాలి. నేను చెప్పిన విలన్స్ ఎవరో అంటే ఇక్కడ ఈయన అన్నారు కదా లోకేష్ గారు. బహుశా లోకేష్ గారికి తెలియదు అనుకుంటా. వీళ్ళు ఓన్లీ కాపాడటం వరకే తెలుసు, కానీ ఎవరు దాన్ని అమ్మటానికి ట్రై చేస్తున్నారో బహుశా లోకేష్ గారికి తెలియదు అనుకుంటా. వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కాపాడటానికి ట్రై చేస్తున్నారో నేను కొన్ని స్టేట్మెంట్లు చదివితే మీకు అర్థమైపోయింది. ఎవరు కాపాడటానికి ట్రై అంటే ఎవరు అమ్మటానికి ట్రై చేశారో మీరే చెప్పండి. నాకు తెలియదు, మీరు చెప్పండి. 2021 ఇది నేను చదువుతున్నా. 2021 జనవరి 27వ తారీఖున ది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఆ క్యాబినెట్లో టీడీపీకి సంబంధించినటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ లేరా? కేంద్ర క్యాబినెట్లో టీడీపీ వాళ్ళు లేరా? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్లో లేకపోవచ్చు, బట్ అది మీరు కంప్రైజ్ చేసిన ఎన్డీఏనే కదా. ది క్యాబినెట్ కమిటీ ఎకనామిక్ అఫైర్స్ కంప్రైజింగ్ ఎన్డీఏ సెంట్రల్ మినిస్టర్స్, దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఉన్నాడో లేదు తెలియదు, బట్ దే పిక్డ్ అప్ సెంట్రల్ మినిస్టర్స్. అకార్డెడ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్డ్ ఫర్ 100% డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ హోల్డింగ్ ఇన్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్
ఆల్సో నోన్ యాజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. Visakhapatnam Steel Plant or Vizag Steel Plant along with RINL's stake in its subsidiaries joint ventures through strategic disinvestment by way of privatization అని 2021 జనవరి 27న CCEA ఎకనామిక్ ది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఇన్ ప్రిన్సిపల్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నామని చెప్పింది ఎవరండి? రాహుల్ గాంధీ టీమా? అది మమతా బెనర్జీ టీమా? స్టాలిన్ టీమా? జగన్ టీమా? ఎవరి టీం అది? ఎవరి టీం ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీరు కాపాడుతారు? చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి ఎవరి టీం అయితే ఎవరి చేతి నుంచి కాపాడతారు మీరు? ఓకే, అది నాకు డౌట్ వచ్చింది. ది డెసిషన్ వాజ్ పార్ట్ ఆఫ్ బ్రాడర్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్స్. డెసిషన్ వాజ్ పార్ట్ ఆఫ్ బ్రాడర్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్స్ బై రాహుల్ గాంధీయా, బై మమతా బెనర్జీయా? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్డ్ బై హూమ్? మీరే అనౌన్స్ చేసి మీరే మేము కాపాడి మీరే విలన్లు, మీరే హీరోలు, ఇక మొత్తం మీరే, సినిమాలు మీరే కదా. ఓకే, అది ఫండమెంటల్గా ఇంక్లూడింగ్ ది యూనియన్ బడ్జెట్ ప్రజెంటెడ్ బై ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆన్ February 1 వేర్ షీ అవుట్లైన్డ్ టార్గెట్స్ ఫర్ PSU ప్రైవేటైజేషన్. నిర్మలా సీతారామన్ గారు PSU గురించి ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడారు. అంటే ఇక్కడ అర్థమైందంటే లోకేష్ గారి ఉద్దేశం, నిర్మలా సీతారామన్ గారికి దాన్ని కుట్ర చేసి ప్రైవేటైజేషన్ చేయడానికి ట్రై చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు నిర్మలా సీతారామన్ గారి నుంచి కాపాడుతున్నారని వీళ్ళ ఉద్దేశం. అంతే కదా, అది ఉద్దేశం. February 10 ది యూనియన్ స్టీల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఈయన అమ్ముతానంటే, ధర్మేంద్ర ప్రధాన్ గారు అమ్ముతానంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారట. ధర్మేంద్ర ప్రధాన్ గారట మోడీ గారు నేను మాట వినను, నేను అమ్మాల్సిందే అని చెప్పి ముందుకెళ్తుంటే మోడీ గారు లేదని ఆయన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అడ్డుపడుతున్నారట. ఏమంటే ఇవన్నీ అమ్మతానికి ట్రై చేసింది మోడీ గారు. ఓకే, ఆ మోడీ గారిని అమ్మొద్దు అని చెప్పలేని ధైర్యం లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన చేయడు. ఎందుకంటే గతంలో ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళి ఆయన తిట్టి ఓడిపోయానని సైకలాజికల్గా ఫీలింగ్లోకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు సారు. కాబట్టి ఆయనగా మోడీ గారు ఇప్పుడిప్పుడుగా మోడీ గారు దేశం అమ్ముతానన్నా సరే చంద్రబాబు నాయుడు గారు నో అండు. ఆయన అండు. ఒకవేళ అది అన్నా సరే ఆయన అన్నాడు. ఆ కండిషన్లో ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి స్టీల్ ప్లాంట్ని ఏం చేయబోతున్నారు, ఎవరు ఆపారు అనేది ప్రజల మొత్తానికి తెలుసు. ఓకే, సరే చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారంటే సరే ఓకే, మోడీ గారు ప్రధానమంత్రిగా అమ్మటానికి ట్రై చేస్తుంటే మా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడ్డారంటే మీనింగ్ దాంట్లో. ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ నుంచి లేదంటే నువ్వు సెంటర్లో కూర్చొని నువ్వు అమ్ముతానన్నావు, నేను స్టేట్లో ఉండి నేను ఒప్పుకొని ఇది మా రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు అన్నారంటే అర్థం ఉంది. ఇదేంటంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి సేవ్ చేస్తారట దాన్ని. ఎవరి నుంచి? 2022 మార్చి 23న యూనియన్ స్టీల్ మినిస్టర్ రామచంద్ర ప్రసాద్ సింగ్, ఈయన JDU పార్ట్ ఆఫ్ NDA, రామచంద్ర ప్రసాద్ JDU పార్ట్ ఆఫ్ NDA. అంటే మోడీ గారు NDA చంద్రబాబు నాయుడు గారు లేదు దీన్ని అమ్మటానికి లేదంటే JDU వాళ్ళు లేదు అమ్ముతీరుతామన్నారా? వాళ్ళ దగ్గర నుంచి మీరు కాపాడుతున్నారా JDU నుంచి? ఆయన అన్నాడు, ఏమన్నాడు ఆయన? ఈ స్టేటెడ్ March 23 stated in the Lok Sabha that the government had taken a policy decision to privatize the Visakhapatnam steel plant after making a thorough assessment of its financial position and functioning. The steel plant has run into losses and hence it was proposed to privatize it. He said that productivity of the steel plant was also very low and the problem would not be solved even if it was allotted captive mines. This is ఎంత షేమ్ఫుల్ స్టేట్మెంట్ తెలిసి ఇది. విశాఖపట్నానికి క్యాప్టివ్ మైన్స్ ఇచ్చినా కూడా దాన్ని బతికించలేమని ఒక సెంట్రల్ మినిస్టర్ చేసిన స్టేట్మెంట్ ఇది. వాళ్ళు ఫిక్స్ అయిపోయాము, పాలసీ డెసిషన్ తీసుకున్నాము, యూఆర్ గోయింగ్ టు ప్రైవేటైజ్ ఇట్ అన్నాడు ఆయన. ది వైజాగ్ స్టీల్ ప్లాంట్ వుడ్ మేక్ ఏ సిమిలర్ టర్న్ అరౌండ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ హ్యాండెడ్ ఓవర్ టు ది ప్రైవేట్ పార్టీస్. ప్రైవేట్ పార్టీలకు ఇస్తే వాళ్ళు దాన్ని టర్న్ అరౌండ్ చేస్తారు. మేము చేతగాని వాళ్ళమి, గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వాలు రన్ చేయలేరు, గవర్నమెంట్ కంపెనీలు రన్ చేయలేరు, ప్రైవేట్ వాళ్ళు మాకంటే ఎఫిషియెంట్, మీరు పొరపాటు చేశారు మాకు ఓటేసి, ప్రైవేట్ కంపెనీల వాళ్ళకి మీరు ఓటేయాల్సింది అని వాళ్ళు చెప్పినట్లు లెక్క. అంతే కదా, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే బాగా చేస్తారు, మేము చేయలేమని ఒక సెంట్రల్ మినిస్టర్ చేశాడంటే అర్థం స్టేట్మెంట్. అంటే మీరు వాళ్ళకి ఓటేయండి మాకెందుకు వేసారు అన్నట్టే కదా అర్థం.
అదే సంగతి. 2023 ఏప్రిల్ 14న ఇంకొక స్టేట్మెంట్, ది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ఎన్డీఏ ఇష్యూడ్ ఏ clarification stating that the process of disinvestment in Visakhapatnam steel plant is ongoing with cooperation between the government and the company. కోఆపరేషన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ద కంపెనీ, అంటే కంపెనీలో కొంతమంది కోఆపరేట్ చేశారట గవర్నమెంట్కి మీరు అమ్ముకోమని. అండ్ దెర్ ఇస్ నో ఇంటెన్షన్ ఆఫ్ స్టాపింగ్ ది ప్రైవేటైజేషన్, డిస్మిస్సింగ్ రిపోర్ట్ ఆఫ్ ఏ హాల్ట్. దిస్ ఈస్ ఎన్డీఏ ఇష్యూడ్ ఏ క్లారిఫికేషన్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రైవేటైజ్ ఇట్ అని. ఈ స్టేట్మెంట్లు ఎన్ని ఇచ్చింది ఎవరు? ఇప్పుడు దీన్ని ఆపేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇద్దరు కలిసి ఆపుతారని, కాపాడతారని లోకేష్ గారు చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్లు ఇచ్చింది ఎవరు? మీ వాళ్ళు కదా, మీరు కదా, వాళ్ళు ఇస్తే మీరు ఇచ్చినట్టు కదా, మీరే స్టేట్మెంట్ ఇచ్చి మీరే కాపాడతారా? మీరే హీరోలు, మీరే విలన్లా? జనవరి 15 యూనియన్ స్టీల్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి 2025 జనవరి 17, JDS part of NDA stated that we decided to privatize the Vizag steel plant, but in the YS Jagan government we cancelled that decision due to a resolution passed in the AP Assembly against privatization. YS Jaganmohan Reddy ఇక్కడ ఏపీ అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేస్తే మేము ఆపేసామని సెంట్రల్ మినిస్టర్ చెప్పాడు. అంటే జగన్ పాస్డ్ రిజల్యూషన్ హియర్ టు స్టాప్ ద స్టీల్ ప్లాంట్. హీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. జగన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. ఈ మే బీ గివెన్ ఆఫ్ అండ్ దెన్ నాట్ ఫ్యూ మెనీ బిల్స్కి ఆయన మద్దతు ఇచ్చి ఉండొచ్చేమో, బట్ ఈజ్ నాట్ టెక్నికల్, ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. ఆయన చెప్పవచ్చు నేను కాపాడతాను అని ఆయన చెప్పవచ్చు, జగన్ చెప్పవచ్చు. మీరేనా చెప్తారు? మీరు ఎన్డీఏ, మీరందరూ ఎన్డీఏ, మీది మొత్తం గవర్నమెంట్ మీది, మీరు, మీ మోడీ గారు, మీ చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ ఒక కులగంపలు ఒకే గంపలో కూర్చొని మేము కాపాడుతాము అంటే ఎవరి చేతుల్లో నుంచి కాపాడతారన్నా అనేది లోకేష్ అన్న చెప్పాలి. ఇది. థ్యాంక్ యూ, నమస్కారం.